ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత తృతీయోధ్యాయము. అంటే ఇప్పుడు కొంతమంది శివుణ్ణి అనుసరించేటువంటి వారు శైవులు. ఈ శైవులు శివుణ్ణే దైవంగా ఎంచి మా దేవుడే గొప్పవాడు అని చెప్తారు. మరి ఇతర దేవతలను నిందిస్తూ ఉంటారు. అదే వైష్ణవులైతే విష్ణుదేవునే దైవము అని తలుస్తారు. ఉపాసిస్తూ వేరు దైవాలను కూడా వారు దూషిస్తూ ఉంటారు. అదే శాక్తేయులు మా పరాశక్తియే మహామహిమ కలిగినది అని ఆ శక్తి స్వరూపాన్నే దైవము అని ఎంచి రకరకాలైనటువంటి భిన్న దైవాల యందు కూడా పరాకు చేస్తూనే ఉంటారు. ఈ ప్రకారంగా వారి వారి దైవాలు పెద్దవని గొప్పవని శ్రేష్టమని పలుకుచు సంకుచితమైనటువంటి బుద్ధి కలిగిన వారై పరిచ్ఛిన్నులై వారి యొక్క బుద్ధితోటి దేవుని నిర్ణయిస్తూ ఉంటారు, కొలుస్తూ ఉంటారు. ఆ దేవుణ్ణి కూడా పరిచ్ఛిన్నున్నే చేస్తూ ఉంటారు. ఇలాగా చేస్తూ మీరు తక్కువంటే మరి ఎక్కువ అని ఈ రకమైనటువంటి వాదనలను చేస్తూనే ఉంటారు. ఇదంతా కూడా సర్వాంతర్యామి అయినటువంటి దేవుడు ఒక్కడే అనేటువంటి జ్ఞానం లేకపోవడం వలన కలిగినటువంటి అనర్థము తప్ప మరి ఇతరమైనటువంటిది కానే కాదు. ఎవ్వరికైనా సరే దేవుడు ఒక్కడే కదా, వారి బుద్ధితో ఇంత మాత్రమే అని వారే లెక్కలు వేసి మరి పరిచ్ఛిన్నునిగా ప్రాకృత పురుషునిగా కూడా చేసి వేస్తూ ఉన్నారు. ఇది నిజమైనటువంటి గొప్పదైన దోషము, పొరపాటు. అందువలనే ఈ పొరపాటు వలనే వారి యొక్క వివాదాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. అయితే శివుని ఉపాసిస్తే ఉపాసించారుగాక, విష్ణువును ఉపాసిస్తే ఉపాసించారుగాక, పరాశక్తిని ధ్యానిస్తే ధ్యానించారుగాక, దోషమేమీ లేదు. వారి వారి ఇష్టదైవాలను ఉపాసించేటువంటి దైవ గుణాలు కలిగి అయినప్పటికీ కూడా ఆ ఉపాసించేటువంటి దైవికమైనటువంటి గుణం కలిగి ఉన్నారు కదా. కలిగి ఉన్నప్పుడు భగవంతుడు కూడా ఒక్కడే అని అన్ని రూపాలలో ఆయనే ఉన్నాడు. విష్ణు రూపంలో, శైవ రూపంలో, శివుని రూపంలో, శక్తి రూపంలో, సౌర రూపంలో, ఇటువంటి రూపాలలో భగవంతుడు ఒక్కడే ఉన్నాడని తెలిసి ఎవరైతే సమత్వమైనటువంటి బుద్ధితో మెలుగుతూ ఉన్నారో వారికి నిజంగా అఖండమైనటువంటి జ్ఞానమే కలుగుతూ ఉంటుంది. ఇంకక్కడ ఎటువంటి వాదాలు కూడా ఉండవు, అన్నీ నశించిపోతాయి. అక్కడ అఖండమైనటువంటి జ్ఞానము అద్వైతాన్నే కదా బోధిస్తుంది. ఖండము లేనటువంటి పరిచ్ఛిన్నత్వము కానటువంటి అద్వైతము బోధిస్తూ ఉంటుంది. అటువంటి అద్వైతులందరూ కూడా సర్వవ్యాపకమైన పరమాత్మ దేవుడు మాత్రమే ఉన్నాడు. ఈ శివునికి, విష్ణువుకి, శక్తికి ఆధారభూతమైనటువంటి అన్నింటికీ కూడా పరబ్రహ్మతత్వమే ఆధారం. ఆ పరబ్రహ్మాన్ని ఉపాసించి యథార్థమైనటువంటి తత్వాన్ని పొందుతూ ఉన్నారు. నామరూపరహితమైనటువంటి శాశ్వత తత్వాన్ని తెలుస్తున్నారు. అలా తెలిసినప్పుడు మాత్రమే పరిపూర్ణులగుచూ ఉన్నారు. అటువంటి పరబ్రహ్మం యొక్క చైతన్యమే శివకేశవాదులు అని కూడా తెలియాలి. అయితే ఏ దేవుణ్ణి ఉపాసించినప్పటికీ కూడా మీరు శక్తినో, శివుణ్ణో, మరి విష్ణువునో, బ్రహ్మనో ఎవరిని ఉపాసించినప్పటికీ కూడా ఆ దైవాన్ని సర్వవ్యాపి అని భావించండి, పరిపూర్ణుడు అని ధ్యానించండి. సత్తు చిత్తు ఆనంద స్వరూపుడు, సర్వము ఆయనే అని మీరు ఆలోచన చేయండి. అటువంటి సాత్వతమైనటువంటి ఉపాసన ద్వారా సచిదానంద స్వరూపుడే అని బాగా తెలిసినట్లయితే అఖండమైనటువంటి అభేద జ్ఞానమే లభిస్తుంది. అక్కడ హెచ్చు తక్కువ వ్యత్యాసాలు ఉండవు. అక్కడ వేరు వేరు మతాలు, రకరకాల భిన్నాలు, రకరకాల ప్రతిమలు, రకరకాల విగ్రహారాధనలు, రకరకాల పూజలు, హెచ్చు తగ్గులు ఇటువంటివి ఏమీ ఉండవు.
ఇటువంటిదే కదా గురుతత్వము అని తెలియాలి. గురువు మాత్రమే ఇటువంటి సమస్థితిని నెలకొల్పగలడు. ఈ సమరూపమైనటువంటి సత్తా సామాన్య రూపంలో సత్తా ఎప్పుడు ఎలా ఉంటుంది? అసాధారణ స్థితిలో ఉండదు, సాధారణ స్థితిలో ఉంటుంది. అంటే సత్తా అంటే శాశ్వత వస్తువు. ఆ సత్తు సర్వేక సమస్తానికి కూడా ఆధారభూతం అయినటువంటి ఆ సత్తా సమస్థితిలోనే ఉంటుంది. అది సామాన్య స్థితిలోనే ఉంటుంది, అదనంగా ఎప్పుడూ ఉండదు అని చెబుతూ ఇటువంటిదే కదా గురుతత్వము అని తెలియాలి. అయితే అద్వయ స్వరూపము శ్రీ గురు బ్రహ్మమును ఉపాసించినటువంటి వారు మాత్రమే ఏ భేదము లేకుండా జీవ బ్రహ్మైక్యమును కూడా కలిగి జ్ఞానమూర్తులే అగుతూ ఉన్నారు. ఎవరికైతే గురుతత్వం గురించి తెలిసిందో అటువంటి వారు అద్వయ స్వరూపమైన, అద్వయము అంటే రెండు కానిది, కేవలము ఒక్కటియే అయినది, సర్వవ్యాపకమైనది అటువంటి స్వరూపము ఎవరై ఉన్నారు అంటే శ్రీ గురు పరబ్రహ్మస్వామి. ఆ శ్రీ గురు పరబ్రహ్మమును ఎవరైతే ఉపాసించారో, ఎల్లవేళలా కూడా సేవించి వారి యొక్క అనుగ్రహానికి పాత్రులై ఉన్నారో అటువంటి వారు ఏ భేదాన్ని పొందరు, ఎటువంటి వ్యత్యాసాన్ని హెచ్చు తగ్గులను కూడా వారు లెక్కబెట్టరు. ఎందుకు? అసలు హెచ్చు తగ్గులు లేవు వారి యొక్క భావనలో. సర్వేక సమస్తమైన పరబ్రహ్మము తప్ప అంతకు మించి కానీ సమానం కానీ తక్కువ కానీ ఏమీ లేవు. సర్వేక సమస్తము అంటే టాప్ టు బాటం ఉన్నటువంటిది మొత్తం అట్టడుగు స్థాయిలో పరబ్రహ్మమే, అతీతముగా ఉన్నది పరబ్రహ్మమే, మధ్యములో ఉన్నది పరబ్రహ్మమే, పార్శ్వముల నందు ఉన్నది పరబ్రహ్మమే, సర్వలోకాల యందు సర్వభావనల యందు అన్నింటినీ గమనించే సూక్ష్మమైన తెలివి యందు ఉన్నది కూడా పరబ్రహ్మ స్వరూపమే. అంటే అక్కడ ఉన్నది పరబ్రహ్మము తప్ప మరొకటి లేదు అనేటువంటి భేదము లేకుండా, మరి మరొకటి అనే భేదము లేకుండా ఉండేటువంటి వాడు మాత్రమే ఆ జీవి అంటే ఆ తెలివితో కూడుకొని బ్రహ్మమునందు ఐక్యము జరుగుతుంది. అప్పుడేమయ్యాడు వాడు? జీవుడు ఈశ్వరుడు అయ్యాడు, ఆ పరబ్రహ్మ స్వరూపమే అయ్యాడు. అలా జీవబ్రహ్మైక్యము కూడా కలిగి వాళ్ళు ఎటువంటి వాళ్ళు అవుతున్నారు? శరీరాలు ఉన్నప్పటికీ కూడా జ్ఞానమూర్తులే అవుతున్నారు. వాళ్ళ మూర్తిమత్వం అంతా కూడా జ్ఞానస్వరూపం, జ్ఞానముతో నిండిపోయింది, జ్ఞానమయంతో ఉన్నారు. ఈ విధంగా ఇలాగా ఆత్మజ్ఞాన మహిమను గురించి తెలియజేశారు అని మనం తెలుసుకోవాలి అని చెబుతూ, అంటే ఈ జ్ఞాన మార్గం ఎటువంటిది అంటే యం శైవ సముపాసతే శివ ఇతి బ్రహ్మేతి వేదాంతినో బౌద్ధ బుద్ధ ఇతి ప్రమాణ పటవః కర్తేతి నైయాయికాః అర్హన్నిత్యద జైన శాసరతాః కర్మేతి మీమాంసకాః సోయం వో విదధాతు వాంఛిత ఫలం త్రైలోక్యనాదో విభు. అంటే మూడు మూర్తులు ఈ యొక్క బ్రహ్మ విష్ణు ఈశ్వరుడుగానే శైవులను ఉపాసించిన వారు, బ్రహ్మను ఉపాసించిన వారు, వేదాలను ఉపాసించిన వారు, బౌద్ధుని జైనుని మరి అనుసరించిన వారు, అంతేకాదు నైయాయికులు, ఇంకా కూడా జైనులు, ఇటువంటి మీమాంసకులు, ఈ వీరందరి యొక్క వాంఛిత ఫలం వారు కోరేటువంటిది ఏంటి? త్రిమూర్తులతో సహా. అంటే ఈ ప్రకారంగా ఆ చైతన్య పరబ్రహ్మ గురుస్వరూపము మాత్రమే పరబ్రహ్మతత్వాన్నే కోరుతూ ఉన్నారు. కోరినప్పుడు మరి ఆ చైతన్య పరబ్రహ్మ గురు స్వరూపము ఏమై ఉన్నది? ఒకటియే అయి ప్రకాశిస్తూ ఉన్నది. మరి ఇన్ని రకాలుగా వారి వారి సౌకర్యాన్ని బట్టి వారు పరిచ్ఛిన్నత్వాన్ని వహించి ఆ విధంగా ఒకదానికి లోబడి ఉన్నారు. ఆ లోబడి ఉండటంలో కూడా జ్ఞానం యొక్క వైశిష్ట్యాన్ని గురించి తెలియజేస్తూ ఆ యొక్క విశిష్టతతో ఏమని చెప్తూ ఉన్నారు? మీరు ఎవరిని ఎలా, ఎప్పుడు, ఎక్కడ ఎలా ఉపాసించినప్పటికీ కూడా ఆయనే సర్వవ్యాపి అని భావించండి, ఆయనే పరిపూర్ణుడు అని భావించండి, ఆయనే సత్తు చిత్తు ఆనంద స్వరూపుడు అని భావించండి. దానివల్ల ఏమవుతుంది అంటే అభేద జ్ఞానం కలుగుతుంది, అఖండ జ్ఞానం కలుగుతుంది. ఆ అఖండ జ్ఞానమే గురుతత్వము అని కదా మనం
తెలుసుకుంటూ ఉన్నది. ఆ గురుతత్వము ఏమవుతుంది అంటే అద్వయ స్వరూప శ్రీ గురు పరబ్రహ్మస్వరూపాన్ని ఉపాసించినటువంటి వారు జీవ బ్రహ్మైక్య స్థితిని పొందుతారు. ఈ ప్రకారంగా ఈ చైతన్య పరబ్రహ్మ గురు స్వరూపము మరి ఏమై ఉన్నది అంటే ఒక్కటి అయి ఏకరస మాత్రమే అయి ప్రకాశిస్తూ ఉన్నది. అంటే శ్రీ గురు పరబ్రహ్మమే సర్వము వ్యాపించి ఉన్నాడు. అటువంటి గురు పరమాత్మనే ఉపాసించాలి అనేటువంటి విషయాన్ని విశదీకరించి మరీ తెలియజేసి ఇంకా ఈ విధంగా చెప్తూ ఉన్నారు. నజానంతి పరం తత్వం గురుదీక్షా పరాంగుఖాః భ్రాంతాః పశు సమా హేతే స్వపరిజ్ఞాన వర్జితాః. అంటే నజానంతి అని చెప్పినప్పుడు ఇక్కడ పరం తత్వం గురుదీక్షా పరాంగుఖాః భ్రాంతాః పశు సమాహేతే స్వపరిజ్ఞాన వర్జిత. ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నారు అంటే స్పర్శ దీక్ష, ధ్యాన దీక్ష, దృగ్దీక్ష, మంత్రదీక్ష అనేటువంటి రకరకాలైన దీక్షలు ఉన్నాయి. ఈ దీక్షలలో ఏదైనా ఒక దీక్షను ఎక్కడ గ్రహించాలి, ఎక్కడ స్వీకరించాలి అంటే శ్రీ గురువు ద్వారానే గ్రహించాలి. అలా గ్రహించకపోతే పరతత్వము, పరబ్రహ్మతత్వము, ఆ శాశ్వత సత్యస్థానము తెలుస్తుందా? తెలియదు. అంటే శ్రీ గురుదేవుని యొక్క భక్తిని శ్రద్ధలతో సేవించి శ్రీ గురు దీక్షను గైకొనాలి. అంటే ఇక్కడ మనకి ఎన్ని దీక్షలు చెప్పారు? 4 రకాల దీక్షలు చెప్పారు. స్పర్శ దీక్ష, ధ్యాన దీక్ష, దృగ్దీక్ష, మంత్రదీక్ష. ఎట్టకేలకు ఏదో ఒక దీక్షను గురువు దగ్గర స్వీకరించాలి. ఆ గురువు దగ్గర స్వీకరించాలి అంటే మనం పోగానే స్వామి నాకు దీక్ష ఇవ్వండి అంటే ఇచ్చేస్తారా? ఇవ్వరు. మనకి అంతో ఎంతో సువాసనాభరితమైనటువంటి సంస్కారం ఉండాలి. సువాసనాభరితము అంటే ఇన్ని పూలు పెట్టుకొని వెళ్ళడం కాదు. మనం చేసుకున్నటువంటి భక్తి శ్రద్ధలతో కూడుకున్నటువంటి సౌగంధికమైనటువంటి సుగంధాలతో కూడినటువంటి మంచి ఆలోచన ప్రభావం వారిని మరి కరిగించాలి. అటువంటప్పుడు మాత్రమే వారు ఏదో ఒక దీక్ష ఇస్తారు. అంటే వారి దగ్గరకు ముందుగా చేరి మరి వారికి సేవ చేస్తూ ఎటువంటి కోరికను కోరకుండా తనను తాను త్యజించుకుంటూ ఈ విధంగా చేయగలిగినటువంటి శిష్యుడు మాత్రమే మరి ఆ విధంగా ఆయన దగ్గర దీక్షను తీసుకోగలుగుతాడు. ఇక్కడ దీక్ష అనేటువంటిది ఏంటిది అంటే ధీయతే విమల జ్ఞానం క్షీయతే కర్మవాసన ఇది ప్రోక్తేన దీక్ష. ఇక్కడ దీక్ష అనేటువంటిది ఎలాగా అంటే ఏమిస్తుంది అంటే విమలమైనటువంటి మాలిన్యరహితమైనటువంటి జ్ఞానాన్ని ప్రకాశింపజేస్తుంది. అది అక్కడి నుండి తెస్తుంది, మనలోనే నిక్షిప్తమై ఉంటుంది. అనగారినటువంటి నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మేల్కొల్పేటట్లుగా చేస్తుంది. ఏది? దీక్ష అనేటువంటిది. అంతేకాదు క్షీయతే కర్మవాసనాహ, ఎన్ని శరీరాల నుండి మోసుకొని వచ్చినటువంటి కర్మవాసనలు అయితే ఉన్నాయో, మరొక శరీరానికి కూడా కారణహేతువైనటువంటి కర్మవాసనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్షీయతే, నశించిపోతాయి. ఇది ప్రోక్తేన దీక్ష అంటే కర్మలను నశింపజేసుకొని జ్ఞానాన్ని ప్రవృద్ధమానం చేసుకొని మరొక శరీరాన్ని రాకుండా జాగ్రత్త పడుతూ పరబ్రహ్మతత్వాన్ని ఉపాసిస్తూ పరబ్రహ్మానుసంధానం ద్వారా పరమాత్మ తత్వాన్ని పొందడానికి ఉపకరించేటువంటి దీక్ష ఏదైతే ఉన్నదో అదే గురువు యొక్క దీక్ష. ఆ దీక్షను ప్రతి ఒక్కరూ, ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరూ, సంసారము అంటే భయపడిన ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క దీక్ష అనేటువంటిది స్వీకరించవలసిందే. దీక్ష అని మనం కోరుకున్నాం, కానీ ఇచ్చేవానికి శ్రీ పరమాత్మ స్వరూపుడైన దేహధారి అయిన శ్రీ సద్గురుమూర్తికి వీనికి ఇవ్వాలా లేదా అనేటువంటి విషయం వారి ఇష్టం. అంటే వారి ఇష్టాన్ని కూడా మనం మరల్చి వారి యొక్క అనుగ్రహానికి మనం పాత్రులం అవ్వాలి అంటే అక్కడ మసలుకోవలసినటువంటి తీరు ఏంటి అంటే మనలో ఉన్న దుర్గుణాలన్నీ దూరం చేసుకోవాలి. సద్గుణాలతో సద్గుణ సంపత్తిని పెంచుకొని పారమార్థిక చింతనే చేయాలి. శ్రీ సద్గురుమూర్తికి భౌతికమైన ఆధ్యాత్మిక పరమైనటువంటి
భావనను కోరుతూ భౌతికపరమైనటువంటి సేవను నిర్వహించాలి. ఆ భౌతికమైనటువంటి సేవే ఆంతరంగికమైనటువంటి కరుణను కలిగిస్తుంది. ఆ ఆంతరంగిక కరుణ ద్వారానే సర్వవ్యాపకమైన అద్వైస్వరూపమైన రెండవది లేనిది అయిన పరబ్రహ్మతత్వాన్ని పొందింపడానికి మొట్టమొదటి ప్రథమ సోపానం, మొట్టమొదటి మెట్టు. ఆ మెట్టు మీదకి మనం వెళ్ళామా అప్పుడు స్వామియే పిలుస్తాడు, నాయనా నువ్వు ఇన్నాళ్ళు ఏమీ నన్ను అడగలేదు, సరే నేను నీకు ఒక దీక్ష అనేటువంటిది ఇస్తాను, దానిని అనుసరించు, అది నీవు ఎలా భావిస్తావో, కానీ నువ్వు ఇంత సవినయంగా నమ్రతాభావంతో ఈ సేవలన్నీ ఏ కోరిక లేకుండా కేవలము మరి కష్టాలకి కూడా ఇబ్బందులకి క్లేశాలకి కూడా సహిస్తూ నువ్వు ఇంత సేవ చేస్తున్నావు, కోరకుండా చేస్తూ ఉన్నావు అంటే నిన్ను తరింపజేయవలసినటువంటి బాధ్యత నాపై ఉన్నది. నేను నీకు ఈ యొక్క దీనిని ఉపదేశిస్తాను, దాని ప్రకారం అనుసరించు అని అప్పుడు గురుదేవునికి కలిగినటువంటి కరుణకు పాత్రమైనటువంటి వాడిని ఉద్ధరించడం కోసం ఆయన ఇచ్చేటువంటి దీక్షల్లో ఏదో ఒకటి ఉంటుంది. అటువంటి దీక్షలు ఏంటవి? స్పర్శ దీక్ష అంటే స్పర్శించి హస్తమస్తక సంధాన యోగం. వాని యొక్క అంటే ఏ విధంగా ఆయన యొక్క సద్గురుమూర్తి అన్నప్పుడు ఆయన ఎల్లప్పుడూ కూడా జపాలు, తపాలు, వ్రతాలు, నియమాలు, ధ్యానాదులు వీటన్నింటితోటి తేజోవంతమైనటువంటి అఖండమైనటువంటి జ్ఞానము, శక్తి అనేది ఆయనలో ఇనుమడించి లోపల అంతర్లీనంగా చుట్టూ కూడా ప్రసరిస్తూ ఉంటుంది. అంత తేజోమూర్తి యొక్క స్పర్శ అనేటువంటిది తగిలిందో ఈయన యొక్క అరచేతు నుండి హస్తమస్తక సంధాన యోగం, గురుదేవుని యొక్క హస్తం ఆ శిష్యుని యొక్క మస్తకము అంటే ఆ శిరస్సుపై ఉంచి ఆ విధంగా అనుగ్రహపాతం అనేటువంటిది మొట్టమొదట కరుణాపాతం అనేటువంటిది వానికి చేస్తాడు. పాతం అంటే ఒక్కసారి పడిపోతుంది. ఏ విధంగా ఆయన యొక్క కరుణ ఎప్పుడైతే వర్షించిందో ఆయన ఏది బోధించాలనుకున్నారో సమగ్రంగా వానికి ఆ జ్ఞానబోధ పడుతుంది. ఆ ప్రకారం వాడు పయనించడం ప్రారంభిస్తాడు. అటువంటిది స్పర్శ దీక్ష. రెండోది ఇంకా ధ్యాన దీక్ష. అంటే ఒకరు స్పర్శ దీక్ష ఇస్తారు, కొంతమంది ధ్యాన దీక్షని ఇస్తారు, కొంతమంది దృగ్దీక్షని ఇస్తారు, కొంతమంది మంత్రదీక్షని ఇస్తారు. ఆ విధంగా అంటే ధ్యాన దీక్ష ఇచ్చేటువంటి వారికి ఒక సాకారమైనటువంటి ధ్యేయాకార వస్తువుని గురించి వివరించి చెప్తారు. ఈ ధ్యేయాకార వస్తువుని నీ దృష్టి పదంలో ఉంచుకో, దాని యందే ధ్యాస ఉంచు, ఆ ధ్యాస ప్రకారం నీ యొక్క ధ్యాస ఎటువైపు కూడా తొనకకుండా నీవు ఏదైతే నిర్ణయాత్మకంగా ఉంచుకున్నావో ధ్యేయమూర్తిని, ఆ ధ్యేయమూర్తిని మాత్రమే ధ్యానించు అనేటువంటి దానికి తగినటువంటి దీక్షను ఇస్తాడు. ఆ విధంగా వాడు ఎటువైపు కూడా వాని దృష్టి మరల్చకుండా ధ్యేయాకారమూర్తిని ధ్యానిస్తూ ఆ ధ్యేయమూర్తి నందు వాడు లీనమవుతాడు. అటువంటి దీక్ష అనే చెబుతూ ఇక పోతే దృగ్దీక్ష. ఆ గురుదేవుడు ఏం చేస్తాడు, వానిని స్పర్శించడు, వానికి ధ్యానాన్ని గురించి చెప్పడు, వాని యొక్క సేవా తత్పరతకు ఆయన మానసికంగా ఎంతో సంతుష్టాంతరంగుడవుతాడు. ఆ అంతరంగికమైనటువంటి సంతోషం వానికి తన యొక్క దృష్టిని సారిస్తాడు. అలా దృష్టిని సారించినప్పుడు ఏమవుతుంది, ఆయన యొక్క రెండు అంటే ఈ నేత్రగోళకాల నుండి ఈ చక్షురింద్రియాల నుండి ఒక శక్తిపాతం వెలువడుతుంది. అది ఎవనిపై పడుతుందో వానికి ఉన్నపలంగా జ్ఞానం అనేటువంటిది విస్తారంగా విజృంభిస్తుంది. ఏ విధంగా వచ్చింది, నిన్నటి వరకు వాడు అమాయకుడే, వానికి ఏమొచ్చు, సేవ చేయడమే వచ్చు. ఇలాగా శిష్యులు తోటకాచార్యులను గురించి శంకరాచార్యుల దగ్గర దృగ్దీక్ష అనేటువంటి విషయంలో ఆయన శక్తిపాతాన్ని పంపించి తోటకాచార్యుల్ని, అంతకుముందు ఆయన తోటకంలో పద్యం చెప్పారు కాబట్టి ఆయనకు తోటకాచార్యులు అనేటువంటి విషయం ఆయనకు ఆపాదించబడింది ఆ పేరు. అంతకుముందు ఆయన పేరు గిరి. అంటే గిరి అంటే అచలము, కొండ
అనే కదా, అంటే అది కదలదు అంటే ఈయన యొక్క మాంద్యమైనటువంటి స్థితి, బుద్ధి మాంద్యం అనేటువంటిది ఆయనని గిరితో పోల్చి చుట్టూ ఉన్నటువంటి సహా విద్యార్థులు అందరూ కూడా ఆయనని హేళన చేస్తూ ఉన్న, ఆయన పట్టించుకోకుండా గురుపాదాల యందే తన దృష్టిని పెట్టి ఆ సేవ చేస్తూ గడిపేటువంటి ఆ గిరిగారు తోటకాచార్యులు ఎలా అయ్యారు అంటే శంకరాచార్యుల యొక్క దృగ్దీక్ష అనేటువంటి శక్తిపాతం వల్ల ఆయనకు అంతటి శక్తి ఇనుమడించింది. మనం దీని గురించి ఎందుకు అప్పుడప్పుడు కొన్ని చెప్పుకుంటూ ఉంటాము అంటే కొన్ని నిరూపణలు మన యొక్క తెలివికి కూడా వచ్చి చేరినవి కాబట్టి వారిని మనం జరిగిపోయినటువంటి సన్నివేశాలను గురించి మనం తెలియజేసుకోవాలి కదా. ఆ విధంగా దృగ్దీక్షలో భాగంగానే ఈ తోటకాచార్యుల యొక్క విషయాన్ని గురించి చెబుతూ ఇంకా మంత్రదీక్ష అంటే మంత్రము అనేటువంటిది ఇస్తారు. ఏం మంత్రము అంటే ఆ మంత్రాన్ని జపించి మంత్రస్వరూపంగా మారినప్పుడు ఆ యొక్క మాంసమయమైనటువంటి దేహము మంత్రమయ దేహంగా మారిపోవడం. అలా మారడం అంటే నిర్విరామంగా ఎడతెగకుండా ఎటువంటి విరామాలు లేకుండా ఆ మంత్రాన్ని జపిస్తూ 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 మంత్రరూపమైపోవడం. ఆ మంత్రం ఏ విధంగా తయారవుతుంది? శక్తివంతంగా తయారవుతుంది. ఆ శక్తివంతమైనటువంటి మంత్రం ధ్యానించేవాడిని రక్షించేటువంటి దివ్యౌషధంగా దివ్యశక్తిగా మారిపోతుంది. అందుకే మననం త్రాయతే ఇది మంత్ర. ఏది మనం మననం చేస్తూ ఉంటామో నిర్విరామంగా నిరంతరంగా శ్రీ గురుదేవుని యొక్క వాగేంద్రియము ద్వారా వెలువడినటువంటి సుధారసామృతాన్ని మంత్రరూపంలో మనం పొందినప్పుడు దానిని దేనినైతే మనం ఎల్లవేళలా మననం చేస్తూ ఉంటామో అది ఏదైనా క్లేశం వచ్చినప్పుడు అది మనల్ని రక్షించడానికి దివ్యశక్తిగా అది ఆవిర్భవిస్తుంది. ఆ విధంగా మనం ఏది మననం త్రాయితే ఇది మంత్ర, మనంని ఏది మననం చేస్తున్నామో అది మనల్ని రక్షించేటువంటి స్థితికి మనం ఆ మంత్రాన్ని అంత జపించాలి. అప్పుడే కదా మంత్రసిద్ధి అనేటువంటిది జరుగుతూ ఉన్నది అనే చెబుతూ అంటే ఈ 4 దీక్షల్లో ఏ దీక్షలని చెప్పుకున్నాం? స్పర్శ దీక్ష, ధ్యాన దీక్ష, దృగ్దీక్ష, మంత్రదీక్ష అనేటువంటి ఈ దీక్షలలో ఏదో ఒక దీక్షను కూడా ఒక శ్రీ గురుదేవుని దగ్గర గ్రహించవలసిందే. ఆ శ్రీ గురుదేవుని యొక్క మరి ఆ పాదార విందాలను ఆశ్రయించి ఆయన యొక్క సేవా భాగ్యం ద్వారా ఆయన యొక్క కరుణను పొంది ఆ గురువు ద్వారా ఈ 4 దీక్షలలో ఒక దీక్షను తప్పనిసరిగా స్వీకరించవలసింది. అలా స్వీకరించకపోతే వానికి పరతత్వం గురించి తెలుస్తుందా అంటే అసలు ఎప్పటికీ తెలియదు. అంటే శ్రీ గురుదేవుని భక్తి శ్రద్ధలతో ఎవరైతే సేవిస్తారో ఆ సేవించినటువంటి వాడు మాత్రమే గురుదీక్షణ తీసుకోగలుగుతాడు. గురుదీక్షణ తీసుకోకుండా వాడు పరతత్వాన్ని పొందలేడు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.